ఈరోజు ఈ అంశాన్ని చూద్దాం. చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి ఎలాంటి వారు కావాలి? దేవునికి ఎలాంటి కుటుంబాలు కావాలి? దేవునికి ఎలాంటి సేవకులు కావాలి? ఎలాంటి యవ్వన బిడ్డలు కావాలి? దేవుని దగ్గరికి చాలా కుటుంబాలు వస్తాయి. దేవుని యొద్దకి చాలామంది పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు, యవ్వనస్తులు వస్తారు. కానీ అందరూ గురించి దేవునికి మంచి ఆలోచన ఉంది. అందరూ దేవుని ఏర్పాటులోనే ఉన్నారు. అందరిని రక్షించింది దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే. తన సన్నిధిలోనికి ఆకర్షించింది ఆయనే. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక అమ్మాయి ఉంది, ఒక చిన్నది ఉంది. ఆమె సిరియా దేశంలో ఉంటుంది. నయమాను ఇంటిలో పని మనిషిగా ఉంటుంది. పని మనిషిగా, బానిస ఆ ఇంట్లో. ఒక అన్య దేశంలో ఉంది. అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది అని మనం ఆలోచిస్తే, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఆ ఇస్రాయేల్ దేశం మీదకి దండెత్తి వారిని జయించి కొంతమందిని చెరగా పట్టుకెళ్ళాడు. ఆ చెరగా పట్టుకు వెళ్తున్నప్పుడు ఈ చిన్నది కనపడింది. ఈ అమ్మాయిని కూడా చెరగా పట్టుకు వెళ్ళాడు. ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, నా ఇంట్లో నా యజమానురాలికి, నా భార్యకి పని మనిషిగా, పరిచర్య చేసే బిడ్డగా పెట్టాలి అని ఆలోచన వచ్చింది నయమానికి. తీసుకెళ్ళి ఆ పనిలో పెట్టాడు. వాస్తవం గమనించండి, నయమాను వచ్చి, సైన్యాధిపతి అయిన నయమాను వచ్చి, వాస్తవం ఈమె తల్లిదండ్రుల్ని చంపి ఉంటాడు. అలాగే తన ఇంటికి దూరం చేశాడు, తన బంధువులకి దూరం చేశాడు. నయమాన్ తన దేశానికే దూరం చేశాడు. చివరికి ఒంటరిదాన్ని చేశాడు. అంతటితో విడిచిపెట్టకుండా చెరపట్టుకొని తీసుకువెళ్ళి తన ఇంటిలో భయంకరంగా వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు. స్వాతంత్రం లేదు ఆమెకి, స్వేచ్ఛ లేదు. ఆ యజమానురాలు ఏదైనా పెడితే తినటం, ఎక్కడో ఆ మూలన పడుకోవటం. దుర్భరమైన జీవితమే, చాలా భయంకరమైన పరిస్థితే ఆ ఇంట్లో. కానీ ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు, ఆ ఇంటిలో ఉన్న ఆ అమ్మాయి, ఇశ్రాయేలు చిన్నది, ఆ ఇంటిలో ఉన్న ఒక సమస్యను ఆమె చూస్తుంది. తన యజమానుడైనటువంటి నయమానుకున్న సమస్యను చూస్తుంది. తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, కుష్ఠరోగం కదా మన యజమానుడికి, ఇదిగో షోమ్రోన్లో దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు కానీ మన యజమానుని పంపితే ఆయనే మార్గం చూపుతాడు. తప్పక జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవా స్వస్థపరిచే దేవుడు ఆయన. మేము నమ్మిన దేవుడు, మేము ఆరాధించే దేవుడు, మా ప్రభువు మోషే ద్వారా మాతో మాట్లాడాడు. ధర్మశాస్త్రములో నుంచి మాతో మాట్లాడాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన వ్యాధులను బాగు చేస్తాడు. అది ఏ విధమైన వ్యాధి అయినా స్వస్థపరుస్తాడు. ఒకసారి పంపించవా అని చెప్తే, ఆశ కలిగి ఆమెకి నయమాన్తో మాట్లాడి, తన యజమానుడితో మాట్లాడుకొని, దేవునికి స్తోత్రం, ఆ దేశానికి పంపింది. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఈమెకి తండ్రికి దూరం చేశాడు, తల్లినికి దూరం చేశాడు, ఇశ్రాయేలు దేశానికి దూరం చేశాడు, బంధువర్గానికి దూరం చేశాడు. దేవుని బిడ్డ, ఇంత స్థితిని కలగజేసిన ఆమెకి తిరిగి ఆ ఇంటికి ఏం చేయాలి? ఏం చేయాలండి?
నా జీవితానికి ఇంత సమస్యను తీసుకొచ్చింది నీవే కదా, నేను ఒంటరి అవ్వడానికి కారణం నీవే కదా, నా తల్లిదండ్రులకి దూరం అవడానికి కారణం నీవే కదా, నా బంధువర్గానికి దూరం అవడానికి కారణం నీవే కదా అని ఆ కుటుంబ విషయంలో ఆమె వేరే ఒక ఆలోచన చేయాల్సింది. కానీ దేవుని బిడ్డ గనుక దేవుని సన్నిధిలో సిరియా దేశానికి దేవుణ్ణి తీసుకొని వెళ్ళటానికి, ఆ ఇంటికి వెళ్ళడానికి ఆ బిడ్డ ఒక సాధనంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఎలాంటి పిల్లలు కావాలి? ఆ అమ్మాయి ఆ పాప వయసు ఇంత ఉంటుందేమో, అంత దేవుని గురించి మాట్లాడి దేవుని యొక్క విధానంలో ఒక కుటుంబాన్ని, సమస్యలో ఉన్న కుటుంబాన్ని దేవుని దగ్గరకు నడిపించే ఆ దైవికమైన ఆలోచన, దైవికమైన ఆ జ్ఞానం, దేవునికి ఇలాంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలైన వారు, దేవుని బిడ్డలైన ఆమె నిజంగా దేవుని బిడ్డ కనుక సమస్య ఉన్న ఇంటికి వెళితే సమస్యను దేవుడు పరిష్కరించాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని బిడ్డలం, మనం వెళ్ళి దేవుని సన్నిధిలో, ఒకవేళ దేవుని ఎరుగని బిడ్డలు ఉంటారు, సమస్యలో ఉన్నవారు ఉంటారు, వ్యాధుల్లో ఉన్నవారు ఉంటారు, కష్టాల్లో ఉన్నవారు ఉంటారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నీ కుటుంబాన్ని అంటే, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ ద్వారా ఇదిగో సమస్య ఉన్న కుటుంబాలకి పరిష్కారం చూపుదామని. కన్నీటితో ఉన్న ఆ బిడ్డలకి నీ ద్వారా దేవుడు తన మాటలను తీసుకువెళ్ళి వారి కన్నీటిని తుడుద్దామని, వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిద్దామని. దేవుని బిడ్డవైతే నిజముగా నీ ద్వారా దేవుడు తప్పక ఈ కాలంలో ఆ పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు నామకార్థంగా బ్రతికితే దాన్ని దేవుడు కూడా ఏం చేయలేడు. సంఘంలో ఒక సభ్యులుగా, కుటుంబంగా ఉండిపోతాం అంతే. నామకార్థమైన కుటుంబం అయితే, నామకార్థమైన భక్తి అయితే, దేవుని యొక్క భయం లేని కుటుంబంగా మన కుటుంబం ఉంటే అలా కుటుంబంలో ఒక సభ్యులుగా ఉండిపోతాం అంతే, సంఘంలో సభ్యులమే. కానీ దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలారా, ఒక చిన్నది సమస్య ఉన్న చోట ఆ గృహంలో ఉండి దేవుని నామంలో సమస్య పరిష్కరించే ఒక బిడ్డగా మారిపోయింది ఆ అమ్మాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇలాంటి వాళ్ళు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచన చేసేవాళ్ళు కావాలి. ఇతరుల సమస్యని ఆలోచన చేసి దానికి పరిష్కారం యేసే, దాని పరిష్కారము యేసే. ఆయన సన్నిధిలోనే, ఆయన మందిరంలోనే ఆయనే వీటిని పరిష్కరించగలిగిన దేవుడని ఆయన యొద్దకు నడిపించే ఆ బిడ్డలుగా మనం మారాలి. అందుకు దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో దీన్ని తెలుసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు సన్నిధిలో ఈరోజు చూడండి, దేవునికంట ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవునికి చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి. అదిగో చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు. అదిగో చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు, యత్నించుచున్న ఒక్కడు మీకు కనపడినెడలా నేను దానిని క్షమించును. దేవునికి స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? మీరు యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి అటు ఇటు తిరిగి మీరు చూడండి. చూస్తే మీరు న్యాయముగా నడుచుకునే వాడు ఎవరన్నా ఉంటే,
అలాగే నమ్మకముగా ఉండటానికి యత్నించేవాడు ఒకడుంటే నేను యెరూషలేమును క్షమిస్తాను, ఆ ప్రజలను క్షమిస్తాను, ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలను నేను క్షమిస్తాను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎలాంటి వారిని కోరుకుంటున్నారు ఏమండి? నమ్మకముగా ఉండటానికి యత్నించేవారు. అంటే నమ్మకంగా ఉండాలి నేను. అసలు ముందు నీకు ఉండాలిగా. నేను నమ్మకంగా ఉండాలని నీకుంటే నువ్వు నమ్మకంగా ఉండగలవు. నమ్మకముగా ఉండాలనే ఆలోచన నీకుండాలి ముందు. సంఘములో దేవుని బిడ్డవి నువ్వు, దేవుని ఆరాధిస్తున్న నీవు నమ్మకంగా ఉండాలనేది నీకుండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన నమ్మకత్వాన్ని బట్టి అంట మనకొచ్చే ఆశీర్వాదం ఉంది. అది ఎంతటిది అంటే సామెతలు 28:20లో ఉంటుంది. నమ్మకమైన వానికి దీవెనలు చెప్పాలి మెండుగా కలుగుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు మేలు, నీకు దీవెన, నీకు మెండుగా దీవెనలు వస్తాయి. అదే కాకుండా నమ్మకంగా ఉండడానికి యత్నించేవాడిని బట్టి ఈ గ్రామం ఆశీర్వదించబడింది. ఈ గ్రామంలో ఉన్నవారు క్షమించబడతారు. ఈ గ్రామంలో దేవునికి విరోధంగా నడిచే బిడ్డలను దేవుడు దర్శిస్తాడు. వారి బంధకాల నుంచి విడిపిస్తాడు. వారి యొక్క కట్ల నుండి వారిని విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, వారిని క్షమించి ఆయన సంఘములో చేర్చుకుంటాడు. ఎవరిని బట్టి అని అంటే, ఇదిగో నమ్మకంగా ఉండడానికి అంటే ప్రయత్నించిన వారు. నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేయాలి. ఒక అడుగు వేయాలి నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా పని చేయడానికి, నమ్మకంగా ఆరాధన చేయడానికి, నమ్మకంగా దేవుని సేవించడానికి నీవు ఒక అడుగు వేయాలి ముందుకి. ఈ రోజుల్లో మంచి సమస్య ఏంటంటే నమ్మకస్తులు తక్కువైపోయారు. మీకు తెలుసా, కుటుంబాల్లో నమ్మకం లేదు. బిడ్డల్ని తల్లులు నమ్మట్లా, తండ్రులు నమ్మట్లా. ఎందుకు నమ్మట్లేదు అంటే నమ్మకంగా ఉండట్లేకపోతున్నారు ఆ పిల్లలు. నమ్మకముగా ఉండడానికి వారి జీవితాలు యతించట్లేదు, కనపట్టలేదు. గమనించండి, భార్యను నమ్మట్లే, భర్తను నమ్మట్లేదు. మీరు నమ్ముతున్నారా? మీ ఆయన్ని మీరు నమ్ముతున్నారా? నీ భార్యని నువ్వు నమ్ముతున్నావా? నీ తల్లిదండ్రులను మీరు నమ్ముతున్నారా? చూడండి, నమ్మకత్వం అనేది కనపడతలేదు. నమ్మకంగా ఉండటానికి ప్రజలు అసలు ఇష్టపడతలేదు. అన్యాయంగా, అక్రమముగా, వారు ఇష్టానుసారంగా జీవించి వారు పనులు అవజేసుకోవాలనుకుంటున్నారు, కానీ వారు జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నారు. కానీ నమ్మకంగా ఉందాము. దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షించాడు, నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా పరిచర్య చేయాలి, నమ్మకంగా దేవుని వెంబడించాలి అన్న విషయాలు అనేక మంది ఆలోచన చేయలేకపోతున్నారు. బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండటానికి మనం యతించాలి. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాల ఈ ఉద్యోగ విషయంలో, ఈ ఆఫీస్ విషయంలో ఇప్పటికీ నా మీద ఇంత రిమార్క్ కూడా లేదు. నా జీతం తప్ప మరొక విధంగా వచ్చేది ఏది నా చెయ్యి ముట్టలేదు. లంచాన్ని ఎప్పుడు నా చెయ్యి ముట్టలేదు.
పొలం పాసు పుస్తకాలు వస్తే పండగే వాళ్ళకి, మిగతా వాళ్ళకి. నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు. ఎవరు చూడరు అక్కడ నన్ను. కానీ నేను అనుకునేదంటే, ఒకవేళ నా పైన నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన దృష్టిలో నేను నమ్మకస్తుడిగా ఉండాలి. ఆయన నన్ను చూస్తున్నాడు, నేను తీసుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి అది అంగీకారం కాదు అని నాకు తెలుసు. నేను నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడిని అవుతాను. కనుక బిడ్డలారా, ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోండి, నమ్మకముగా ఉండటానికి యత్నించిన వారిని బట్టి దేవుడు అంటున్నాడు, నేను వారిని క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. అసలు ఎంత కార్యం జరిగిద్ది అనుకుంటున్నారు? అందుకే వెతుకుతున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకస్తులు ఎవరన్నా ఉన్నారా? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడని. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రికలో, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి, అదిగో నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు ప్రభు. దేవునికి స్తోత్రం. చదువు హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలయ్య గారు చెబుతున్నాడు, పూర్వం నేను హింసకుడిని, పూర్వం నేను ఎలాంటి వాడిని? దోషకుడిని. పూర్వం నేను ఎలాంటి వాడిని? హానికరుడిని. అంటే పూర్వము ఆయన అన్యాయంగా జీవించాడు, అక్రమంగా జీవించాడు, దోషకుడు, హింసకుడు, హానికరుడే. కానీ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాక నమ్మకస్తుడయ్యాడు దేవుడికి. దేవుడు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభువు ఏం చేశాడట? నమ్మకమైన వాడిగా ఎంచాడంట దేవుడు. నమ్మకమైన వాడు నా దాసుడు, నమ్మకమైనది నా కుమార్తె, నమ్మకమైనది ఇదిగో నా కుమారుడు, నా బిడ్డలు, ఈ కుటుంబం నమ్మకమైన కుటుంబం. దేవుడు, మీరు లోకరీతిగా చూడండి, ఒక పనిని అప్పగించాలంటే, ఒక పని ఎవరికైనా అప్పగించాలంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించమండి, నమ్మకస్తులకి పని అప్పగిస్తాం. ఆమేన్. సపోజ్ అనుకుందాం, ఒక జ్యువెలరీ షాప్ ఉందనుకోండి. జ్యువెలరీ షాపులో 10 మంది పని వాళ్ళు ఉంటారు. బంగారపు షాపు, ఒక 10 మంది పని వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ జ్యువెలరీ షాప్ యజమానుడు ఒక 2 కేజీలు 3 కేజీలు బంగారం ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్ళాలనుకోండి, పంపించాలన్నప్పుడు ఈ 10 మందిలో ఎవరిని పంపుతాడు? చెప్పాలి. నమ్మకస్తునే పంపుతాడు. ఎందుకంటే బంగారం విలువైంది. ఒకవేళ వారు తేడా వాళ్ళైతే వాళ్ళ చేతిలో పెడితే ఇతను ఏమైపోతాడు? నష్టపోతాడు. కనుక అతను చూసుకుంటాడు, ఈ 10 మందిలో చూస్తాడు, తన దగ్గర ఉన్నారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు కదా, కనుక ఇదిగో ఈ వ్యక్తి అయితే నమ్మకమైన వాడు, ఈ వ్యక్తి ఇన్నాళ్ళు నా దగ్గర అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటూ వచ్చాడు అని ఆ నమ్మకమైన వ్యక్తిని పరిశీలించి చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆ బంగారం అంతా తీసి అతనికి చేతిలో పెట్టి, నువ్వు వెళ్ళి అక్కడికి చేర్చు అంటాడు. నమ్మకస్తుడు తప్పక చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిడ్డలారా, దేవుడు కూడా మనకు మరలా పని అప్పగించాలన్నా, మరలా రెట్టింపు ఆశీర్వాదం ఉన్నా దేవుని సన్నిధిలో నమ్మకస్తుల చేతిలోనే పెడతాడు. నువ్వు నమ్మకస్తురాలు అయితే దేవుడు కూడా నీ ద్వారా పని ఇంకా విస్తారంగా జరిగిస్తాడు. దైవజనుడు పౌలు గారి ద్వారా అంత విస్తారమైన పని జరిగిందంటే ఆయన దేవునికి నమ్మకస్తుడు. దేవుని దృష్టిలో నమ్మకమైన వానిగా దేవుడు నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, బైబిల్లో ఒక ఆయన నాకు చాలా బాగా ఆయన జీవితం, ఆయన విధానం
ఆయన దేవునిని వెంబడించిన విధానం చాలా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయనే ఉరియా. చెప్పండి ఎవరు? ఉరియా. ఎవరైనా దావీదు సైన్యంలో సైన్యాన్ని. బెత్షెబాకి ఏమవుతాడు? భర్త. దావీదు సైన్యంలో ఉన్నాడు ఈయన. దావీదేమో ఆమె స్నానం చేస్తుంటే చూసి ఆమెతో పాపం చేశాడు. ఆమె వచ్చి చెప్పింది 3 నెలల తర్వాత నేను గర్భవతినని. ఇక వెంటనే ఈయన ఇంటి దగ్గర లేడు, సైన్యంలో ఉన్నాడు. సైన్యంలో ఉన్న ఈ ఉరియాను దావీదు పిలిపించాడు. పిలిపించి మాట్లాడుతున్నాడు. యుద్ధం ఎలా జరుగుతుంది అన్నాడు. చాలా బాగా జరుగుతుంది రాజా అన్నాడు. యోవాబు ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడు. మన వాళ్ళంతా సైనికులంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు రాజా. చాలా అద్భుతంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు మంచిగా యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. శత్రువులు నిలబడతలేదు మన ముందు అని చెప్పాడు. అది సరే కానీ ఎన్నాళ్ళు యుద్ధంలో ఉండవు కదా, ఇంటికి పో అన్నాడు. ఇంటికి వెళ్ళు అన్నాడు. దావీదు రాజు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు అన్నాడు. అప్పుడు చూడండి ఉరియా ఏమని చెప్పాడు. రెండవ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయము 8వ వచనం. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక పలహారం అతని యొద్దకు పంపెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక సేవకులతో కూడి రాజనగర ద్వారమున పండుకొనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అక్కడ 11వ వచనం. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడును కానని దావీదుతో అనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మాట మాట్లాడాడు. ఎంత అద్భుతమైన విషయమే, ఎంత అద్భుతమైన వ్యక్తి అండి ఇతను, ఎంత నమ్మకస్తుడండి. ఆయన అంటున్నాడు, అయ్యా దేవుని మందస్సం దండులో ఉంది, ఇశ్రాయేలులందరూ యుద్ధంలో ఉన్నాడు, యోవాబు నా యజమానుడు యుద్ధములో ఉన్నాడు, వీరందరూ యుద్ధం చేస్తుంటే చెప్పండి, భోజనం పానములు చేసుకొని ఇంటికి వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండటానికి నన్ను ఇంటికి వెళ్ళమంటావా? నేను ఇంటికి వెళ్ళను, నేను అలా చేయువాడును కాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అలా చేయువాడును కాను అంటే ఆలోచన ఏంటి? ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలుల మీదకి శత్రువు వస్తే యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలోనికి రాజు పంపిస్తే ఆ అప్పగించిన పని దావీదు అప్పగించరా అనుకోవట్లే. ఆయన దేవుడు నాకు పని అప్పగించాడు, దేవుడు నాకు పని అప్పగించాడు. నేను వెళ్ళి భోజనం చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఇంటిలో హాయిగా నిద్రించడానికి, ఇంటిలో సంతోషించడానికి కాదు, నేను అలా వెళ్ళను. నా దేవుడు అప్పగించిన పనిలో నేను ఉంటాను, ఆ పనిలో నేను యుద్ధంలో నేను ఉంటాను, యుద్ధం ఆడతాను శత్రువుతో. రాజా నేను ఇంటికి వెళ్ళువాడును కానే కాను, అలా చేయువాడును
కాను. నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి దావీదు ఇంకా మరొక ప్రయత్నం చేశాడు. భోజనం పెట్టి మంచిగా మద్యం తాగించాడు ఊరియాకి. అట్లయినా వెళ్తాడేమోనని. చూడండి, ఎందుకు ఈ పని అంతా చేస్తున్నాడు దావీదు? చెప్పండి. దావీదు చేసిన పాపము వల్ల ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు భర్త లేకుండా గర్భవతి ఎలా అయ్యావని భర్త రేపు నేను లేకుండా గర్భవతి ఎలా అయ్యావని అడుగుతాడుగా, అనుమానం వస్తుందిగా. పాపం బయటపడుతుందిగా. చూడండి, అసలు ఇన్ని చేస్తున్న ఉరియా ఇంటికి మాత్రం వెళ్ళాల. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. చివరికి దావీదు ఏం చేశాడు తెలుసా? ఇక లాభం లేదు, వీడిని చంపేద్దాం, వీడు చచ్చిపోవాలి, వీడు బతికుంటే ఖచ్చితంగా నేను పాపం చేశానని బయట పడతా. చూసారా, పాపమును కప్పిపుచ్చుకోవడానికి, పాపం బయటికి రాకుండా ఉండటానికి దావీదు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో. గుర్తుపెట్టుకోండి, పాపం ఎప్పటికైనా పట్టేస్తుంది. బైబిల్ చెబుతుంది, నీ పాపం నిన్నేం చేస్తుంది చెప్పండి? పట్టేస్తుంది. కొంతమంది అనుకున్నారు అసలుకి చాలా దావీదు అనుకున్నాడు చాలా సీక్రెట్గా పాపం చేశాను, అసలు నేను అంత సీక్రెట్గా చేస్తే నా దగ్గర ఉన్న సీక్రెట్ ఎవరికి తెలియదు అనుకున్నాడు. బైబిల్ చెబుతుంది పాపం పట్టిస్తుంది. పట్టియటమే కదా, పాపం తరిమిద్ది. పాపము భయాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడు భయంతో బతుకుతూ ఉంటారు పాపం చేసేవాళ్ళు. చూడండి, భయంతో ఉంటారు, భయంతో బతుకుతూ ఉంటారు. పాపం వాళ్ళని తరుముతూ ఉంటుంది. యాకోబే మనకు ఉదాహరణ. 21 సంవత్సరం అన్నను మోసం చేసి వెళ్ళి మామ ఇంటికాడ ఉండి దేవుడు ఆశీర్వదించాడు. తిరిగి వస్తుంటే ఏశావు అన్న తనలో ఉన్న పగను ఇంకా ఆ 21 సంవత్సరం తర్వాత కూడా పోగొట్టుకోలే. ఆయుధాలు తీసుకొని తన దగ్గర పని వాళ్ళని తీసుకొని యాకోబు మీదకి వెళ్ళాడు. దేవుడు మధ్యలో ఆపాడు, మాట్లాడాడు, దేవుడు దయ చూపాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏశావు మాత్రం యాకోబుని తరమడానికి బయలుదేరాడు. ఇట్లా పాపం తరుముతుంది. కానీ ఉరియా ఏం చేశాడు తెలుసా? దావీదు ఏం చేశాడు? ఉరియాని చూడండి, చంపాలనుకొని ఏం చేశాడు? 14వ వచనం చదవండి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేతనే పంపించాడట. దేవునికి స్తోత్రం. అబ్బా, దావీదు ఒక ఉత్తరం రాశాడు యోవాబుకి, సైన్యాధిపతికి. ఇదిగో ఈ ఉరియాని యుద్ధం మోపుగా జరుగుతున్న చోట పెట్టు, యుద్ధం బాగా రణరంగంగా జరుగుతున్న చోట పెట్టు. ఎందుకు అనంటే యోవాబు ఉరియా చనిపోవాలి అని రాసి ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? ఉరియా చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు ఉరియా చేతిలో ఉన్నదేంటి? ఆయన మరణం. చెప్పండి, మరణ లేఖ తమ్ముడా ఎవరి చేతిలో ఉంది? ఉరియా చేతిలోనే. ఉరియాను మంచిగా మోపుగా యుద్ధం జరిగే చోట పెట్టి ఉరియా హతమవునట్లు యోవాబు ఉరియాను మంచి యుద్ధం జరిగి మోపుగా జరిగి శత్రువులు బలముగా ఆయుధాలు విసిరే చోట ఉరియాను పెట్టు అని లెటర్ రాశాడు దావీదు. ఆ లెటర్ తీసుకొని ఉరియా యోవాబు దగ్గరికి వెళ్ళయ్యా, రాజుగారు లెటర్ ఇచ్చారు. అవునా, సరే టీవీ అని తీసుకున్నాడు. తీసుకొని చూసి చదివాడు. ఏమని రాయబడింది? నీ దగ్గరకు వచ్చి నీ ఉరియాని యుద్ధం మోపుగా జరుగుతున్న చోట పెట్టి ఇతడు హతమగునట్లుగా చేయని. అలాగే ఆశ్చర్యపోయాడు.
రే నువ్వు తీసుకొచ్చింది నీ మరణ శాసనం. ఎంత నమ్మకస్తుడండి, దేవునికి స్తోత్రం. చూద్దాం, హల్లెలూయా. ఎంత నమ్మకమైన ప్రాణం పెట్టిన జీవితం ఉరియాది. ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు రాజు, వెళ్ళొచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క పనిది, దేవుడు అప్పగించింది. ఏ మాత్రము వెనుదిరిగి వెళ్ళటానికి వీలు లేదు అని తనకు అప్పగించిన పనిలో ప్రాణమైనా పెట్టాడు, కానీ వెనుదిరిగి వెళ్ళలేదు ఉరియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. ఎబ్రీ పత్రిక, ఈ విషయాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 3వ వచనం చదువుదాం, లేదా 2 నుంచి చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? మోషేని గురించి. అటు తర్వాత రాసింది ఎవరి గురించి? చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. ఈయన కూడా అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నాడంట? ఎక్కడ? ఆయన నియమించాడు, తండ్రి నియమించాడు, తండ్రి లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? కుమారుడా, లోకము అంతా పాపములోను శాపములో ఉంది. నా ప్రజలు, నా బిడ్డలు మరి ఈ శాపము కింద ఉన్నారు, ఈ మరణము కింద ఉన్నారు. కనుక నీవు వెళ్ళి శ్రమపడి, అవమానించబడి, అన్యాయపు తీర్పు పొంది, కొరడా దెబ్బలు కొట్టబడి, ఇదిగో సిలువ మోసి కలువరి దాకా సిలువను మోసుకు వెళ్ళి, ఆ కలువరిలో ఆకాశాన్ని భూమికి నిన్ను సిలువ వేసి వేలాడదీస్తారు. నీ ఆఖరి రక్తపోటు వరకు పెట్టి నీ రక్తానంతా చిందించి, ఇదిగో పని ముగించుకురా అని తండ్రి చెప్తే, అయ్యా మరి ఈ పని ముగిస్తే ఏమైద్ది అంటే, రక్తం చిందించుడు ద్వారా పాపక్షమాపణ నా బిడ్డలకు కలిగిద్ది. నీ రక్తము ద్వారా లోకానికి విమోచన కలగజేస్తాను. నీ రక్తము ద్వారా పాపాన్ని కొట్టేస్తాను. నీ రక్తము ద్వారా శాపాన్ని తొలగించేస్తాను. నీ రక్తము ద్వారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి దుర్నీతి, ప్రతి బంధకమును తెంపేస్తాను. కనుక నీవు వెళ్ళి ఈ పనిని చెయ్యి, ఈ పనిని ముగించు, ఈ పనిని చెయ్యి, ఈ పనిని చేయటమే కదా, దీన్ని ముగించు సిలువలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి ఏదైతే చెప్పాడో అలా శ్రమపడి, అలా అన్యాయపు తీర్పు పొంది, 39 కొరడా దెబ్బలు తిని, దేవుని బిడ్డలారా, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి, దేవుని సన్నిధిలో ఆయన అంగి చీట్లు వేసుకున్నారు. ఆయన బెత్తాలతో కొట్టారు. ఆయన నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమన్నారు. ఉమ్ము వేశారు, గెడ్డం పెరికారు. దేవుని బిడ్డలారా, సిలువ భుజం మీద మోపి ఆయనను మోయించారు. కలువరిలోకి తీసుకువెళ్ళి ఆ సిలువకు మేకులతో ఆయన కొట్టి ఆకాశం భూమికి మధ్య వేలాడదీశారు. ఆయన రక్తం కారుస్తూ కలువరిలో దేవుని సన్నిధిలో బిడ్డలారా ప్రాణం పెట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అప్పగించిన పనిని యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ మాట మరలా చదువు అక్కడ. ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. చెప్పండి, తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. దేవుడు నియమించాడు నీ కుటుంబాన్ని. ఇక్కడ సంఘములో నిన్ను నియమించాడు. అసలు మనల్ని నమ్మటం దేవుని విషయంలో వాస్తవంగా మనం ఆలోచన చేసుకుందాం. అసలు మనం నమ్మదగిన వాళ్ళమేనా?
నమ్మొచ్చా? పేరు చెప్పను కానీ చాలాసార్లు చెప్పాను. నాకు ఒక పాస్టర్ గారి ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం అక్కడికి దేవుని పని మీద వెళ్తూ ఉంటాం. ఆయన నేను ఇద్దరం కలిసి ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాలి. పాస్టర్ గారు 3 గంటలకల్లా రా నువ్వు అని నేను చెప్పాను. ఆయన అన్నాడు, సరే నేను 3 గంటలకు వస్తానన్నాడు. ఒక 10 నిమిషాల ముందే ఫోన్ చేశాను. 2:50 నిమిషాలకు ఫోన్ చేశాను, పాస్టర్ గారు మనం వెళ్ళాలి రండి అని చెప్పాను. ఆయన అన్నాడు, ఇదిగో వస్తున్నా అన్నాడు. ఇదిగో వస్తున్నానన్నాడు. వస్తున్నానన్న ఆయన గంట దాకా రాలా. 3ంటికి రావాల్సిన ఆయన ఎన్నింటికి వచ్చాడు చెప్పండి? 4ంటికి. ఇప్పుడు నేను నమ్ముతాను ఆయన్ని? నమ్మదగిన వాడేనా? మాట మీద నిలబడితే నమ్మదగిన వాళ్ళు. ఇక్కడికి బిడ్డలరా, వాస్తవంగా మనం నమ్మదగిన వారమేం కాదు, బైబిల్ అదే చెబుతుంది. కానీ మనం కానీ దేవుడు చెప్పిన పనిని మనం చేయగలిగితే నమ్మకస్తులముగా మారుతాం. అదే చెప్పాడు ఇక్కడ. ఏమని? ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బిడ్డలారా, గుర్తుంచుకోండి, నువ్వు ఇంట్లో నీవు నమ్మకమైన మనిషిగా ఉండు. సంఘంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండు. సమాజంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండు. నీవు అలా ఉండడానికి యత్నిస్తే దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డల ప్రభు సన్నిధిలో వారిని క్షమించడమే కాదు, దేవుడు నిన్ను కూడా మెండైన దీవెనలతో నింపుతాడు. కనుక ఈ రాత్రి దేవునికి ఎలాంటి వారు కావాలి అని అంటే చెప్పండి, ఎలాంటి వారు? నమ్మకస్తులు అయిన వారు కావాలి దేవునికి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ఈరోజు ఆలోచన చేసుకో. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయములో 1వ వచనంలో రాయబడి ఉంది, యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ మీరు చూడండి, పరిశీలన చేయండి. నమ్మకంగా ఉండటానికి ఒకరు యతించిన ఎడల నేను క్షమిస్తాను ఈ పట్టణాన్ని. నేను క్షమిస్తాను వారిని. నేను క్షమించి వారిని మరలా చేర్చుకుంటాను. వారికి మేలు చేస్తాను. వారిని నాశనం చేయను. ఆ బిడ్డలకి మరలా నేను కృపణిస్తాను. మరలా వారి కుటుంబాలను కడతాను. మరలా వారు నా సన్నిధిలో నిలబెడతాను. బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నియమించాడంట. నియమించిన తన తండ్రికి ఆ పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. అది కూడా ప్రభువు చెప్పినట్లుగా చేశాడు. తండ్రి చెప్పినట్లుగా చేశాడు. తండ్రి, నీ పనిని పూర్తి చేశాను భూమి మీద, నిన్ను మహిమపరుస్తున్నానయ్యా అని చెప్పాడు. దేవుని సన్నిధిలో ఈరోజున చాలా రకాల ఆశీర్వాదాల గురించిన వర్తమానాలు, దీవెనల గురించిన వర్తమానాలు చాలా వింటున్నావు. కానీ దేవునికి నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు మేలు పొందుతున్నావు, దీవించబడుతున్నావు. ఈ రాత్రి సంఘములో నీవు, నీ కుటుంబం నమ్మకమైన కుటుంబమేనా? దేవునికి నీవు నమ్మకస్తుడివేనా? ఈరోజు ఆలోచన చెయ్యి. ఈరోజు ప్రార్థన చెయ్యి. ఈ రోజు నుంచైనా దేవుడు ఉన్నాడు అని, ఉరియా తనను యుద్ధంలోనికి దేవుడు పంపాడని ఆ యుద్ధములో ఉన్న వ్యక్తిని పిలుచుకొని నువ్వు గృహానికి వెళ్ళని దావీదు అంటుంటే, లేదు నేను భోజనం చేయటానికి, విశ్రాంతి తీసుకోవడానికి, నేను నా భార్యతో సుఖముగా ఉండడానికి ఇది సమయమా రాజా? ఇశ్రాయేలులు యుద్ధమాడుతున్నారు. యోవాబు సైన్యాధిపతి యుద్ధమాడుతున్నాడు. దేవుని మందస్సము అదిగో
దండులో ఉంది రాజా. ఆ పని నుండి నేను వెనుకకు రాలేను, ఆ పని చేయకుండా నేను ఉండలేను. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు కోసము యుద్ధమాడక నేను మానను. దేవుని సన్నిధిలో నిజంగా ఎంత అద్భుతం. ప్రాణము పోయినా, ప్రాణాన్ని పోగొట్టుకున్నా తిరిగి వెనుక రాలేదు. దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టేశాడు. ఏ నమ్మకస్తులేరే, నేను నమ్మొచ్చా? దేవుడిని నమ్మొచ్చా? నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావా? అపనమ్మకస్తుడిగా బతుకుతున్నావా? అపనమ్మకస్తురాల్లాగా బ్రతుకుతున్నావా? లేదు లేదు. దేవుడు పని చేయాలి. దేవుని ప్రభావితమైన ఆత్మ కార్యాలు జరగాలంటే, దేవుని క్షమాపణాత్మ రావాలి అని అంటే, దేవుని సన్నిధిలో బంధకాల్లోనూ శాపంలోనూ ఉన్నవారు విడిపించబడాలంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండేవారు కావాలి. అట్టివారుగా మారాలి ఈనాటి సంఘం. అట్టివారుగా మారాలి పురుషుల సంఘంలో. అట్టివారుగా మారాలి స్త్రీలు. అట్టివారుగా మారాలి యవ్వన బిడ్డలు దేవుని సన్నిధిలో. ఈరోజైనా దేవుని సన్నిధిని పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రి, నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను. కొన్ని విషయాల్లో అపనమ్మకస్తుడిని అయిపోతున్నాను అయ్యా. నా వలనే పని జరగట్లేదు, నా వలనే ఈ ప్రాంతంలో రక్షణ కార్యాలు జరగట్లేదు అయ్యా. ఇదిగో ఈ ప్రాంతం నశించిపోయే బిడ్డలందరూ ఎంతోమంది ఉన్నారు. తండ్రి, కనికరపడండి. ఈరోజు నాతో మాట్లాడావయ్యా. ప్రభువా, అయ్యా నేను నమ్మకంగా ఉంటాను. ప్రభువా, నమ్మకంగా ఉంటా. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలరా, దేవుని ఆత్మ కార్యం మనలో జరుగుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తుండగా వాక్యం ద్వారా ఏ విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావో, నమ్మకంగా ఉండలేకపోతున్నావో, ఈరోజు ఆ విషయంలోకి నమ్మకముగా ఉండడానికి రా. దేవుని సన్నిధిలో దేవుడు బలపరిచి నడిపిస్తాడు. దేవుడు సామర్థ్యానికి ఇస్తాడు. దేవుడు శక్తిని ఇస్తాడు. నిన్ను ఎన్నుకుంది, ఏర్పాటు చేసుకుంది దేవుడు. తన కుటుంబం, నేను ఒక కుటుంబంగా ఎన్నుకుంది. నీ కుటుంబం ద్వారా పని జరగాలని. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఇంక వందనాలు అయ్యా. ఈ రాత్రి మీ వాక్కును మా మధ్యకు పంపారు. ప్రతి వారితో మీరు మాట్లాడారు. యేసు నామములో వారి హృదయాల్లో ఈ వాక్కును స్థిరపరచమని, వారి హృదయాల్లో ఫలింప చేయమని, ఆత్మకార్యాలు ఇంకా జరిగించమని, పరిచర్యను, కుటుంబాలను, బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.